అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మేము గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా, సో కూరగాయలు ఇంకా అన్ని అవి పెట్టావా వీడియో వీడియో వదిలే ఇక్కడ దాచవే ఏంటి భలే కొప్పులాగా పెట్టావు. అది ఫ్యాషన్. ఉండు ఒక నిమిషం. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా ఇంట్లో మేము ఎప్పుడు గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినా అడుగుతూ ఉంటారనమాట ప్రైస్ ఎంత పడింది అలాగా. సో వాళ్ళకి కొంచెం తెలిసినట్టు ఉంటుంది, నేను ఇక్కడ చూపించినట్టు ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇంకా కొంతమందికి అలాంటి డౌట్స్ ఉంటాయి కదా, సో అది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ చెప్తున్నాను, నేనేమి కంపేర్ చేయట్లేదు ఇండియాలో ఇంత ఉంటాయి ఇక్కడ ఇంత ఉంటాయి అలాగా. ఇక్కడ ఎకానమీ బట్టి ఇక్కడ రేట్స్ అనేవి ఉంటాయి కదా. సో అండ్ ముందు చెప్పేశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము ఈ వీడియో మొత్తంలో మేము ఎక్కడెక్కడైతే తీసుకుంటాము, ఏ స్టోర్స్లో అయితే తీసుకుంటామో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకేమైనా చెప్పాలా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రైజెస్ అనేవి ఆబ్వియస్లీ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ దాని ప్రకారం ఓకే, మినిమల్గా అని నేను చెప్పను, ఓకే భరించదగినట్టుగానే ఉంటాయి అన్నమాట. సో ఇంకా సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే మేము ఇండియన్ స్టోర్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళినప్పుడే అక్కడ ఇండియన్ స్టోర్కి వెళ్ళి మాకు కావాల్సింది తెచ్చుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు టెంపుల్కి వెళ్తామో తెలియదు కదా, సో కొంచెం ఎక్కువ వేసుకొస్తాము. సో ఇంకా ఇండియన్ స్టోర్లో కలుసుకుందాం. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే మా గ్రాండ్ పేరెంట్స్తో మేము ఎప్పుడు మాట్లాడినా, గ్రాండ్ పేరెంట్స్ అనే కాదు మా ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా అడుగుతూ ఉంటారు, మీకు అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయా, రేట్లు ఎంత ఉంటాయి, మనలాగే అక్కడ ఉన్నట్టే ఉంటాయి అలా అడుగుతారు. సో అందుకే చేస్తున్నాను ఇది అందరి కోసం. సో ఫస్ట్ అయితే ఇండియన్ స్టోర్కి వచ్చేసాం కదా. ఇక్కడ చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి, నాకు గుర్తుండవు అంతగా, బట్ నాకు గుర్తుండే అయితే 2 బ్రాండ్స్ అండి, రోష్ని అండ్ లక్ష్మి. ఎందుకంటే మేము ఎక్కువ అయ్యే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా అన్నీ ఉంటాయి, బట్ స్నాక్స్ దగ్గర, పూజ ఐటమ్స్ దగ్గర అక్కడ రేట్ అంటే ట్యాగ్స్ ఉండవు, ప్రైస్ ట్యాగ్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు మనకి ముందు కన్ఫర్మ్, అంటే ఎంత తెలుసుకోవాలనుకుంటే, లేకపోతే మనం తీసేసుకుంటే డైరెక్ట్గా బిల్లింగ్ అప్పుడు తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి కేజీస్లో అమ్ముతారు కదా, బట్ ఇక్కడ ఎల్బీలో అమ్ముతారండి. అంటే 1 LB అంటే 0.453 kgs అనమాట. ఇంకా నేను జస్ట్ కొన్ని మాత్రమే చెప్తున్నాను ప్రైజెస్. మేము తీసుకునేవి ఎక్కువగా ఇవి మినపప్పు ఉంటుంది కదా, అది 4 LB ప్యాకెట్ అంటే 1.81 kg మనకి $7.49 అవుతుందండి. దాన్ని మనం ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 627 రూపీస్ అప్రాక్స్గా. ఇంకా కందిపప్పు తీసుకుంటాం కదా, అది 4 LBA అంటే 1.81 kg $799 పడుతుంది. దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 668.95 అనమాట. ఇంక ఇలా వేరే అవుతూ ఉంటుందన్నమాట. అంతేకాదు మనకి ఇక్కడ ఆఫర్స్ కూడా పెడతా ఉంటారు, అంటే సేల్ కూడా పెడతా ఉంటారు, అప్పుడు ప్రైస్ ఇంకా తగ్గుతూ ఉంటుంది, అన్నిటి మీద పెడతారు. ఇంకా మేము ఎక్కువగా అంటే ఏం తీసుకోము ఇండియన్ స్టోర్లో. వెజ్జీస్ అంటే చిల్లీస్ కరివేపాకు తీసుకుంటాము. అండ్ ఇంకా ఆనియన్స్ రేట్ అవి ఇక్కడ మనకి 2గా అవైలబుల్గా ఉంటుంది. ఒకటేమో రెడ్, ఒకటేమో వైట్ కలర్వి. రెడ్ ఏమో 1 LB వచ్చేసి $1.79 పడుతుంది. దాని ఇండియన్ రూపీస్లోకి అయితే 149.86 అనమాట. అండ్ ఇంకా వైట్ ఆనియన్స్కి వచ్చేసి $0.99 per LB. దీన్ని కన్వర్ట్ చేసి నేను స్క్రీన్ మీద వేస్తాను. ఇంకా బెండకాయలు అయితే 1 LB అంటే 0.45 kgs అంటే ½ kg అనమాట. $317 అప్రాక్స్గా పడుతుంది అనమాట. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మనవి. గుమ్మడికాయ ఉంటుంది, ఇంకా ఏముంటాయి, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అవి కూడా ఉంటాయి. బట్ మేము వెళ్ళినప్పుడు ఇది లేదనమాట. మేమైతే ఎక్కువ ఇండియన్ స్టోర్కి వెళ్ళేది కేవలం కరివేపాకు అండ్ ఎక్కువగా చిల్లీస్ తీసుకుంటాము. ఇంకా వేరేవి కూడా తీసుకుంటాము, దోసకాయ, ఆనపకాయ అవి కూడా తెచ్చుకుంటాంలేండి. అండ్ ఇంకా స్నాక్స్ మనకి అరిసెలు కూడా దొరుకుతాయి, అండ్ చక్కడాలు, కారపూస, బూందీ, బొబ్బట్లు, చాక్లెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఉంటాయి, పానీపూరి అన్నీ కూడా ఉంటాయి. ఇంకా అక్కడ మాకు కావాల్సింది తీసేసుకొని నెక్స్ట్ అయితే మేము దాని పక్కనే ఉన్న వాల్మార్ట్కి వెళ్తాము. ఇక్కడ చూడు నేను తీస్తాను, వచ్చి పట్టుకో. నీకు యాక్టర్ రాదు, మళ్ళీ ఏమో నన్ను వీడియో తీయమంటావు. అవి కాదురా,
చిన్నడా ఇవి తీసుకో, ఇదే ఇక్కడ ఉన్నాయి కదా, నేను అలా తీసుకో. సరిపోతాయి, చాలు. This is for you. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఒక చోటే తీసుకోము, వేరీ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడే తీసుకుంటామని కాదు, మాకు ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది తీసేసుకుంటాము. లైమ్ తీసుకుంటున్నాను. నాకేమీ మంచిగా తీసుకోవడం రాదు, అయినా పెద్ద వెళ్ళిపోతాను నేనే తీసుకుంటాను అని, అదొక సరదా. ఇంకిక్కడ కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే తీసుకుంటాము. అది కూడా కాస్ట్ ఎంత అవుతుందంటే 0.57. అది కూడా నాకు కన్వర్షన్ కష్టం, స్క్రీన్ మీద వేస్తాను. ఇక్కడ మేమైతే ఎగ్ ప్లాంట్, కాలీఫ్లవర్, సెలరీ కూడా ఇక్కడే తీసుకుంటాము. ఇంకా బ్రాకలీ అలాగా ఏమన్నా తీసుకుంటాము. టొమాటోలు కూడా ఇక్కడే కాదు, ఇంకోటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ తీసుకుంటాం అన్నమాట. బాబు అలిగాడు. ఇంకా మాకు ఏం కావాలంటే అది, అంటే బాత్రూమ్వి క్లీన్ చేసేవి, లిక్విడ్స్, అవి కూడా అక్కడే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇంకొక స్టోర్కి, అది దాని పేరు ఆల్డీ అనమాట. అక్కడ కవర్స్ ఇవ్వరు, మనం తీసుకెళ్ళాలి. సో లెట్స్ గో. ఈ ఆల్డీకి మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళము. బట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు వాల్మార్ట్ దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళడం మానేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక కాయిన్ పెట్టాలి, ఎన్ని సెంట్స్ అని కాయిన్ ఉంటుంది కదా, అది పెడితే మనకు కార్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఏం తీసుకుంటాం, టమాటోస్ తీసుకుంటాం. ఇక్కడ కొంచెం వాల్మార్ట్లో కంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. నేనైతే బాగా తీస్తానన్నమాట టొమాటోస్, పెద్ద పెద్దవి, పండిపోకుండా ఎక్కువ రోజులు మనకు స్టోర్ అవ్వాలి కదా, సో అలాగా చూస్ చేసుకుంటాను. ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడ తీసుకుంటాము, ఆరెల్స్ వేరే చోట లైక్ కాస్కోలో కానీ అలాగనమాట. ఇక్కడ కంపారిటివ్లీ ఆల్డీలో కొంచెం ప్రైజెస్ తక్కువ, క్వాలిటీ విషయానికి వస్తే ఓకే బాగానే ఉంటాయి. సో ఇప్పుడైతే మానేసాం, తీసుకోవట్లేదు. బట్ స్టార్టింగ్లో అయితే చికెన్ కూడా మేము ఇక్కడే తీసుకునే వాళ్ళము. సో అదే ఇక్కడ ఎక్కువగా పెద్దగా ఏం తీసుకోలేదు అనుకుంటున్నారేమో, బాగానే తీసుకున్నాం. బ్రెడ్ కూడా ఇక్కడే తీసుకుంటాము. బట్ దాని కాస్ట్ అంతా నాకు ఐడియా లేదు, నేను ఇవన్నీ చూసిన తర్వాత స్క్రీన్ మీద వేస్తాను. మళ్ళీ మీకు డౌట్ వచ్చింది కదా, మరి ఆ కాయిన్ మళ్ళీ వస్తుందని, వచ్చేస్తుంది. ఇలా పెట్టి పుష్ చేస్తే మన కాయిన్ మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని పక్కన హ్యారీస్ థియేటర్ ఉంది, వెనకుంటుంది, కొంచెం నడవాలి. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏం తీసుకుంటామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మిల్క్ మేము అక్కడే తెచ్చుకుంటున్నాము ప్రెజెంట్. నాకు సజెస్ట్ చేశారు కాస్కోకి వెళ్ళినప్పుడు A2 మిల్క్ యోగర్ట్ తీసుకోమని. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అండి. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మర్చిపోయాను, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను డెఫినెట్గా. హ్యారీస్ థియేటర్లో ఆల్రెడీ చెప్పా కదా, నాకు ఇక్కడ బాగుంటాయి అని. ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ అక్కడ లోపలికి వెళ్తే అదొక స్మెల్ వస్తుంది, నాకు అది నచ్చదు అనమాట. బట్ తప్పదు, చాలా డిఫరెంట్ మిల్క్స్ ఉంటాయి. మాది ఒక బాటిల్ తెచ్చుకుంటాం కదా, అదే ఒక టిన్నో క్యానో ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అది 1 గ్యాలన్ అండి. అంటే అది అప్రాక్స్గా 3 లీటర్స్ అనుకుంటా. మాకు 3.29 డాలర్స్ ఎంతో పడుతుంది అనమాట. చిన్నప్పుడు ఐస్ ఉంటుంది కదా, అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అందరి ఫేవరెట్, నాకు కూడా చాలా ఫేవరెట్, అదేంటంటే కాస్కో. అక్కడ బల్కీగా అమ్ముతారనమాట ఐటమ్స్ అండ్ హోల్సేల్. సో అక్కడ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఎంతో అది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ నాకైతే అక్కడ ఇష్టం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ తిరగచ్చు అండ్ ఎక్కువ కొనవచ్చు కూడా. సో ఇంక ఇదే లాస్ట్. మేము ఒక్క దగ్గర పర్టికులర్గా తీసుకోమండి, రిక్వైర్మెంట్ బట్టి తెచ్చుకుంటూ ఉంటాము. లైక్ ఎప్పుడైనా కాస్కోకి కొన్ని రోజుల్లో వెళ్దాము అని అనుకున్నప్పుడు అక్కడ తీసుకోవాల్సిన ఐటమ్స్ వేరే చోట తెచ్చుకోమన్నమాట, అక్కడికి వెళ్ళి తీసుకుంటాము. లేదు ఇప్పుడు కాదు మేము వెళ్ళేది కొంచెం ఇంకా ఎక్కువ టైం ఉంటుంది అంటే మేము వాల్మార్ట్ మాకు దగ్గర కాబట్టి అక్కడ తెచ్చుకుంటాము. సో అలా వేరీ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇలాగే తీసుకుంటామని కాదు. సో యా,
మేము ఫ్రూట్స్ అంటే బనానాస్ అయితే మేము హ్యారీ స్టేట్ ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా కాస్ట్‌కోకి వెళ్ళినప్పుడు ఇక్కడ తెచ్చుకుంటాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది కావాలంటే అది తీసేసుకుంటున్నాం అనమాట. స్టార్టింగ్‌లో ఇదెక్కడ, అదెక్కడ అలా పెట్టుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. ఇంకా ఇక్కడ కాస్ట్‌కోలో ఎగ్స్ 60 ఎగ్స్ కౌంట్ ఉంటది కదా! అదొక బాక్స్ $10.79 అనమాట. అది ఇండియన్ రూపీస్‌ది నేను ఇలాగ రేట్స్ చెప్పినయన్నీ మీకు రూపీస్‌లో స్క్రీన్ మీద వేస్తాను. సో, ఏమనుకోకండి. మనకి కన్వర్షన్ చేయడం అంతగా ఫాస్ట్‌గా రాదు. ఆర్గానిక్ బాస్మతి రైస్ అంట. గట్టిగా చెప్పు. ఆర్గానిక్ బాస్మతి రైస్ రా 27.69. ఎన్ని కేజెస్? తెలుసా కదా, ఇది చూపి ఇక్కడ 20 LB అంటే 9.08 kgs. ఇది ఆర్గానిక్ బాస్మతి రైస్ అన్నారుగా, అటు నార్మల్ బాస్మతి రైస్ 19.69. సేమ్ అది కూడా అంతే 20 LB బ్యాగ్. 20 LB అంటే 9 సంథింగ్ కేజెస్. 9 kgs అప్రాక్సిమేట్గా. 9.08 కేజెస్ అనమాట. మేము వాడేది సోనా మసూరి. ఇది కూడా 20 LB 15.79. ఇది ఎన్ని 10 LB అంటే 5 కేజెస్ అనుకుంటా ఇంటి కాస్ట్. మేజర్గా తీసుకునేవైతే ఎగ్స్ తీసుకుంటాము. అండ్ ఇంకా ఎప్పుడైనా ఒకసారి. అండ్ ఇంకా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటాము. అండ్ ఇంకా నాకు కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా, అవి కూడా అక్కడే తెచ్చుకుంటాం అనమాట. ఇంకా ఫ్రూట్స్ అంతే, ఇంకేం తీసుకోము. ఫ్రూట్స్ అన్నా నేను అన్నీ తిన్ను, కొన్ని మాత్రమే అనమాట. అప్పుడు ఏది కావాలనిపిస్తే అది తీసుకుంటాను. ఇక్కడ అయితే ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ తెచ్చుకుంటాం అనమాట. ఇంకా సో ఇంతే, చిన్నగా షాప్ చేసాము అంతే అనమాట. లాస్ట్లో ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం. అది కూడా మాకు సజెస్ట్ చేశారు, కాస్కోలో ఐస్ క్రీమ్ ట్రై చేయండి. సో చాలా బాగుంది, నాకు నచ్చింది అనమాట. నెక్స్ట్ టైం తీసుకుందాం లేదా, సండేనే మండే. సో ఇలాగా మేము అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడు ఇలాగే కాదు, మీకు ఆల్రెడీ చెప్పా కదా, మాకు ఎప్పుడు ఎక్కడ వీళ్ళు కుదిరితే అలాగా అక్కడ తీసుకుంటాము. సో అంతా నేను మొత్తం అన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేము తీసుకున్నవి ఎంత కాస్ట్ ఉంటే అలాగా జస్ట్ మనం డైలీ యూజ్ చేసేవి ఎలా కాస్ట్ అవి చెప్పాను అంతే. I hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక what you do now, please don't forget to like, share, comment or also do subscribe to our channel. See you in the next one. Till then, take care and also bye bye.